దీక్ష ఏమైంది? దీక్ష బామ్మ, నీ పూజలే నన్ను కాపాడయ్యే. అవునే, ఈ లాకెట్ లేకపోతే ఏ ముచ్చట తీరకుండానే చచ్చిపోయేదానివి. కోరికలు తీరకుండా చేస్తే దయ్యాలే తిరుగుతారంట. ఆపండి, ఈ కాలంలో దెయ్యాలు భూతాలా? నాన్సెన్స్. నువ్వేంటే మళ్ళీ ఎర్రగా అయిపోతున్నావు? ఏంటి దయ్యాలు లేవా? లేవు. అయితే బెట్ వేసుకుందామా? అసలే అది చావబోయి బతికింది, ఈ టైంలో పెట్టేంటే? ఏయ్, నువ్వు ఆగవే, నువ్వు చెప్పు. దయ్యాలు లేవన నువ్వు ఒక రాత్రంతా శ్మశానంలో ఒంటరిగా ఉండి రావాలి. ఒకవేళ భయపడి తిరిగి వచ్చావో నేను బెట్లో ఓడిపోయిన డబ్బులన్నీ తిరిగి ఇచ్చేసేయాలి. ఇక లైఫ్ లో బెట్ అనేదే వేయకూడదు. ఓకే డాన్. ఆడదానివి, అందంగా ఉంటావు, అర్ధరాత్రి తిరిగితే మగాలు ఊరుకుంటారా? దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏంటి? డెవిల్స్ యూనిఫామ్. అమ్మో, డెడ్ బాడీ. అమ్మో, దెయ్యం. ఓ మై గాడ్, అనవసరంగా ఈ పందెం వేసానా? ఈ పండ దాంతో పొద్దున్న ప్రాణం మీదకి వచ్చేటట్టుంది. అర్జున్ గా ఈ ప్లేస్ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అయిపోవాలి. హలో మేడం, ఈ దయ్యం ఏంటి నన్ను ఫాలో అవుతుంది? కొంప తీసి నన్ను కూడా దయ్యం అనుకున్నా వెంట పడుతుందా? నేను దయ్యాన్ని. నేను కూడా దయ్యాన్నే. నేనేం చేయనులే. నేను ఏం చేయనులే. పైన కనిపిస్తుంది. ఈ దైవం పైకి చూస్తుంది. కొంపదీసి పైన చుట్టాలవి ఉన్నారా? నేను రక్తం తాగుతా. నేను మాంసం తింటా. నేను ఎముకలు నములుతా. నేను పేగులు పిండుతా. డించక 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 డేవేలు డించక. సేమ్ పించ్. హలో రే పండు, ఆ మూడు దయ్యాలు శ్మశానం మెయిన్ గేట్ దగ్గర ఉన్నారా? అందుకే అటుటో వెనకాల నుంచి వెనకాల గేట్ నుంచి బయటకు వచ్చాను రా. నాకేం అర్థం కావట్లేదురా పండు. దయ్యం ఫోన్ మాట్లాడుతుందేంటి? చి మనిషి. పండు హలో హలో. నిన్ను చూసి నేను దయ్యం అనుకున్నా, నన్ను చూసి నువ్వు దయ్యం అనుకున్నావు. మీ ఇద్దరు చూసి నేను దెయ్యాలనుకున్నా. నేను దెయ్యం కాదు. గోల్ చూడు, గోల్ చూడు. ముట్టుకోకు. కాలు చూడు, కాలు చూడు, చూడు చూడు. నేను నమ్మదు. నమ్మట్లేదా? ఒక్క నిమిషం. ఒకటి కావాలా? దయ్యాలకు రావు, ఈడికి వస్తుంది. ఈ డ్రెస్ రోడ్డు మీదకి వెళ్తే క్యాబ్లు కూడా దొరకవు. మాయమైపోయిందేంటి? దయ్యం కదా. అయితే మనం ఏం చేస్తున్నావురా? చంపన్నావు కదా. ముందు చంపే. చంపను వాకింగ్ చేస్తారంట. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అక్కడ ఎవరో మాట్లాడేశారా? శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. నువ్వు మనిషినా? మీరు కూడా మనుషులేనా? ఏయ్, మీదకొస్తావేంటి? మనిషే. అయితే మనం అందరం మనుషులు అనమాట. నా డ్యూటీ టైం అయింది. నాకు రైటింగ్ టైం అయింది. అరే ఒకలే. నా డ్యూటీ క్యాన్సిల్ అయిపోయింది. నాకు రైటర్స్ బ్లాక్. మనందరం కలిసి అవును కలిసి కలిసి పెట్టా. అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి హెల్ప్ అడుగుదామా? అలా పరాయి వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పేమో. యానీ రోజు వెళ్ళట్లేదేంటి? నాకు దాహంగా ఉంది. అబ్బా వెళ్ళి హెల్ప్ అడుగుదాం. కుదిరితే చేస్తా, లేకపోతే మెడ పెట్టుకు బయటకు కంటేస్తారు. అంతే కదా. మీరు రండి, వెళ్దాం రండి.
చూడు. నేను సింగిల్, మీరు సింగిల్ అయితే మనం మింగిల్ అవుదాం. చెప్పు తెగుద్ది. తెగితే కుట్టించుకుందాంలేండి. నా ఫ్రెండ్స్ నన్ను రాక్షసి అంటారు. జాగ్రత్తగా ఉండు, లేకపోతే లైఫ్ లో లైట్ దయ్యం తెలిసినప్పుడే ప్రేమించాను, మనిషిని తెలిసా వదులుతానా? మీరు మరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర. అసలే మంచి గర్ల్స్ లేకుండా కష్టపడుతుంటా. ఏ రండి రండి. అక్కడేంటి ఎంవి అని ఉంది. ఎం అంటే మంచి, వి అంటే వాళ్ళు, మంచి వాళ్ళు హెల్ప్ చేస్తారైతే. డోర్ తీసే ఉంది. ప్లీజ్ లేడీస్ రండి. అంటే మేము మా ఫ్యామిలీలో చాలా జెంటిల్మెన్ గా ఉంటాం. డోర్ ఎలా పడింది? అమ్మాయిలు గాలి గాలి పడ్డట్టే డోర్లు కూడా గాలి పడిపోతూ ఉంటాలే. అంటే ఈ అమ్మాయి నాకు పడిపోతావా? ఏ అంత గాలిగాడి మామూలు గాలి కాదు, సుడి సుడిగాలి. నువ్వు ఇది ఆపాలి. ఎనీబడి దేర్? ఎనీబడి దేర్? ఎనీబడీస్ దేర్, ఎనీబడీస్ దేర్ అంటే అగేసుకొని వచ్చేస్తారు. పిల్లలు అక్క కాదు, నన్ను చూసి నేర్చుకో. ఎవరున్నారు లోపలండి? ఏమండి? ఏమండి? పాత సామాన్ అరుపులు. స్వెటరు హాయ్, ఐఎమ్ ఫ్రైన్. దీక్ష. అది నంది. పందా పంది కాదు, నంది. ఎప్పటికైనా నంది ఎవడు కొట్టాలని ఆ పేరు పెట్టుకున్నా. ఆస్కారం పెట్టుకోలేవా? ఏంటి రైటర్ పైన సెటైర్లా? అమ్మో, నీ పేరేంటో? నా పేరు. తెల్లారితే మీరెవరో నేనెవరో. ముందు హౌస్ ఓనర్ కూడా వస్తే అడిగేం చెప్పాలి అది ఆలోచించండి. ఏముంది, జరిగింది చెప్దాం, అర్థం చేసుకుంటారులే. అవును, మరి అప్పటి వరకు ఏం చేద్దాం? నాకు బాగా టైర్డ్ గా ఉంది. అయ్యో సరేదా, వెళ్ళి పడుకుందాం. అంటే అదే అందరం వెళ్ళి పడుకుందామని చెప్పాను రా. ఇల్లు బాగా అరిచుకుంది. అసలు ఎవ్వరు లేరు. వీళ్ళని చూస్తే పడుకున్నారు. పొద్దున్నే డీసీఎం తెచ్చి మొత్తం ఎత్తేదాం. కాదేది అనర్హం చోరకలకి. What happened? ఏమైంది? అమ్మ దొంగ, నువ్వు దొంగవా? రే, ఓనర్ వస్తే ఏం చెప్పాలో ఆలోచించాలంటే నీ దొంగే. 2 నిమిషాల్లో ఎక్కడ తీసినవి అక్కడ పెట్టలేదనుకో, నీ రక్తంతో ఈ ఫామ్ హౌస్ అంతా ప్రక్షాళన చేస్తా. ఏ మాత్రం దానికి ఇంటర్వెల్ డైలాగ్ ఎందుకు? 1 minute. ఓకే ఓకే. నువ్వు ఆ కాస్ట్యూమ్ మార్చమా తల్లి. ఈ సిచ్యువేషన్ కి నీ కాస్ట్యూమ్ సరిగ్గా సరిపోయింది. ఏమండి, ఇప్పుడే ఫ్రెష్ గా తయారైన శోభనం పెళ్లి కూతురులా ఉంటాను. అయితే మారుస్తా. మీ దగ్గర ఇంకో డ్రెస్ లేదుగా? అవును కదా. 1 minute. దొంగేష్, టికెట్. పర్లేదా? మీరు డెవిల్ డ్రెస్ లోనే డామినేటింగ్ గా ఉంటారు, ఇంకా సివిల్ డ్రెస్ లో చించేరు. ఛీ, కవిత్వం అండి. నిన్ను వీడను వీడను నేనే. డీసెంట్. ఇంతసేపు ఏం చేస్తుంది?
93, 95, 98, 99, 100, 132, this? 150. ఎక్సర్సైజ్. దీన్ని ఎక్సర్సైజ్ అనరు, ఎక్స్ట్రాలు అంటారు. మీకు కూడా తెలిసిపోయిందా? అరే వరే వా, మీరేం ఎక్సర్సైజ్ చేస్తారండి బాబు? అయ్యో బాబోయ్, అది చూపండి నాన్న. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మీకెవరైనా ఏడ్చినట్టు వినిపిస్తుందా? నాకు కూడా వినిపించింది. నాకు కూడా వినిపించింది. ఎవరో బాగా ఏడుస్తున్నట్టున్నారు కదా, పైన ఎవరు ఉన్నట్టున్నారు. రండి వెళ్ళి చూద్దాం. ఇల్లేంట్రా ఇంతుంది? ఛీ! నీ అయ్యా, ఎవరు కట్టేస్తున్నా. రండి. ఏ ఆగు ఆగు ఆగు. వాటర్ 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 తీస్తా. జాగ్రత్త. తీసుకో. టెన్షన్ పడకు, వాటర్ తాగు. పాపా, ఏ ఏమైంది అసలు? నువ్వెవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? అయ్యో పాప మూగమ్మాయి అనుకుంటా. ఎవరో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారనుకుంటా. కిడ్నాపా? నీకెలా తెలుసు? కనపడట్లేదా? లేకపోతే తీసుకెళ్ళి కిడ్నాప్ అని బోర్డు పెడతారు ఇక్కడ. బహుశా ఈ అమ్మాయిని కట్టాలి, అమ్మని ఎత్తుకెళ్ళిపోయారా? నీకు అసలు మేనర్స్ లేదా? ఏమైనా అంటావా? మేనర్స్ ఏంటి, బ్యానర్లు కట్టే సరే పదమ్మా వెళ్దాం. పొద్దున్నే ఏదో ఒక పోలీస్ స్టేషన్ అప్పచెప్పేసి వెళ్ళిపోదాం. కరెక్ట్. నేను పోలీస్ స్టేషన్ రాను. రే దొంగేష్, నీ గురించి చెప్పలేరా? అక్కడ నా ఫోటో ఉంటది. అంత ఫేమసా? మరి యూస్లెస్ పీపుల్, అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. అక్కడ పడుకో సరేనా? పాపదా పడుకో, ఇక్కడ పడుకో. ఈడు పగలెలా ఉంటాడు, ఈడు అసలు అదే చూస్తున్నాడు. ఏం భయం లేదు, మేమంతా ఉన్నాంగా, ధైర్యంగా పడుకో. మీలాగే. గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఈ రాత్రి ఏంటో ఎంత భయంకరంగా గడుస్తుంది. బాగానే గడుస్తుంది కా. అవును, పాప మా అమ్మాయి. పాపం. మీ అందరి మూడ్ మార్చడానికి నేను ఒక కథ చెప్పనా? సావ్. ఓపెన్ చేస్తే ముగ్గురు ఉంటారు, ముగ్గురు పడుకుంటారు. పడగా కథ సినిమా తర్వాత నలుగురు కూడా పడుకుంటాడు. యూస్లెస్. ఛే, పడుకుంటాడు. చేసలేదు అది వల్లారా. పడుకోండి. పొన్నీకి చెప్పనా? మూతిపళ్ళు రాలిపోతాయి. అరే ప్రేమ్, నీ పని మర్చిపోవద్దు. డోంట్ గెట్ డిస్టర్బ్డ్. మధ్యలో పందులోటి ఎంత అందంగా ఉంది. మందే మందే. నీ అదృష్టం. పెద్ద బ్యాక్గ్రౌండ్. దాని కాదులే. అరే ప్రేమ్, ఒకవేళ కొడితే మనం పెళ్లి చేసుకునే అమ్మాయిగా బేబీ. నువ్వే అరిచావు కదా? నేను కాదు, మీ ముగ్గురునే ఎవరు వచ్చుంటారు. నేను కాదు. నేను కాదు. నేను కాదు. అది అడగొంతు. ఖచ్చితంగా నువ్వే అరిచుంటావు. నేను కాదు. అందరికి మీలోనే నిద్రలో ఎవరు నడిచే అలవాటు వచ్చుంటారు. ఉన్నట్టు నీకు నిద్రలే అరిచే అలవాటు ఉన్నట్టు. ఎందుకు వచ్చారా? నువ్వేంటే
నీకు మాటలొచ్చా? మూగుదానివన్నావు అన్నా సమాధానం చెప్పా. అడుగుతుంటే గుడ్ల గోపలాగా అలా సొత్తావంటే గుద్దుతో గుడ్లు రాలిపోతాయి. చెప్పా. ఏయ్ ఆగండి, అలా అరవద్దు. చిన్నపిల్ల భయపడుతుంది కదా. ఇది చిన్నపిల్ల. దాని అరుపులు విన్నావా? గాడ్జిల్లా కజిల్ లాగా డైనోసార్ డాక్టర్ లాగా ఎలా అరిచిందో. చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల. అసలే ఈయన గారు నిన్ను గోకడికి సగం తెలుస్తున్నాగా. ఏదో నిద్రపోదాం లోపు ఈ గోల ఒకటి. ఓం శాంతి. ఐల్ డీల్ బ్లడీ గర్ల్. హాయ్ బేబీ, లుక్ ఎట్ మీ. చిన్నాబ్, చూడమ్మా చూడమ్మా. చెప్పు ఎవరు అసలు మ్యాటర్ ఏంటి? నన్ను కట్టేశారు. ఎందుకన్నావు? బీపీ మిషన్ కూడా పగిలిపోయి బీపీ నాకుంది. చెప్పా. ఏ నోబెల్ ఇచ్చేంటే ఇక్కడ ఎవరు బౌలింగ్ ఎత్తాడే? చెప్పా. చిన్న పిల్లవి పెద్దవాళ్ళని పట్టుకుని అలా కొట్టచ్చా? తప్పు కదూ, లంపలేసుకో. లంపలు వేసుకోమంటే చెంపలు వాయించేసింది. కొంపులు ముంచే టైంలో నీకు ప్రాసలు అవసరమా? ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఏంటి? పెద్దలంటే మర్యాద లేదా? అలా కొడతావేంటి? నీ క్లాస్ టీచర్తో చెప్పాలా? ఏ స్కూల్ నువ్వు? ఇదేదో బాగుంది. హలో, ఓకేనా? ఆగండి, దాని పని చెప్తా. ఏంటి ధైర్యం ఉంటే మళ్ళీ సేమ్ అలా కొట్టు. సేమ్ సారీ అండి, తన సంగతి మళ్ళీ తెలుస్తా. మళ్ళీ ఏంటి మళ్ళీ మళ్ళీ కొట్టించుకుంటున్నావు? మీద పడ్డానుకా? చా అయితే నువ్వే హ్యాండిల్ చేయొచ్చుగా. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటే మేనేజర్లో చేస్తా. అర్థమవుతుంది కదా? వీళ్ళు నీకేమవుతారే? ఏమీ కారు. మరి ఆడదానివై ఉండి అర్ధరాత్రి పొరోయ్ మగాళ్ళతో తిరుగుతున్నావేంటే? నీ అమ్మ ఏమనదా? నీ అయ్యా ఏమనడా? అవ్వా అవ్వా, ఏంటా మాటలు? ఇంకా ఈ సీన్ లో సెంటిమెంట్లు అటాచ్మెంట్ లేవమ్మా. రేయ్, పైకి వెళ్ళి తాడు తీసుకురా, కట్టేసి మళ్ళీ మూల పడేద్దాం. కొట్టేయడానికి నేను కుక్క పిల్లని కాదు, మరి పులి పిల్లని. ఎవరు? మీ పాప? పాప మరి వాళ్ళ అమ్మ ఎక్కడా? ఇంట్లో ఉంది. మరి మా అమ్మ ఎక్కడా? మీ అమ్మ కూడా ఉందా? నాకేం తెలుసు? నాకు మా అమ్మ కావాలి, నాన్న కావాలి, అమ్మ కావాలి, నాకు మా అమ్మ కావాలి. ఏంటమ్మా, ఏంటి కారం గుర్తున్నట్టే? గుండు గీసు గుండు సొలుతూ బొక్కలు బొక్కలు పెట్టేస్తానుకుంటున్నావు. నాకే గుండు గీస్తావా? కావేరికి కోపం వస్తుంది. నాకు మా అమ్మ కావాలి, నాన్న కావాలి. అయ్యో బాబోయ్, ఇది నాకంటే పెద్ద తేడా ఉంది భయ్యా. ఇది మనతో గూటి బిల్ల, తొక్కుడు బిల్ల, ఆ బిల్ల, ఈ బిల్ల, అన్ని బిల్ల ఆడేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ పిల్లను గొల్ల గొల్ల కొని కొడతాను. తాడో పెడి తెలిచేస్తాను ఇప్పుడు. ఏంటంటే తిరిగి స్పైడర్ మ్యాన్ చెల్లెనుకుంటున్నావా? గొడకెత్తండి. ఏయ్ నిన్నే. ఏయ్ పిచ్చా. హాయ్ మై లవ్లీ ఆడియన్స్, నాటీ నాటీ నైట్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈ ప్రపంచం
అందమైనది, అనంతమైనది, అద్భుతమైనది. ఆ అద్భుతాన్ని పాటల రూపంలో మీ ఇంట్లోకి తీసుకొచ్చాం. చూడండి, చూసి ఆనందించండి. మీ ఫీలింగ్స్ ని మాకు SMS ద్వారా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఎవ్రీబడి, మీ ముందుకు వచ్చేసింది డేరింగ్ అండ్ డాషింగ్, యాంగ్రీ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ మేరీ. మేరియా వి హావ్ టు బి సారీ. అక్క, నేను ఇంటర్వ్యూ చేయనా? ఏయ్, ఇందాక కావేరి అన్నావు, ఇప్పుడు మేరీ అంటున్నావు. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? క్వశ్చన్ చేస్తే నాకు కాలిద్ది. వదిలి ఒక్క నిమిషం తప్పుకో. ఇది మిమిక్రీ చేస్తుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? ఏంటి నడుతున్నట్టే ఏం కాలిద్దే? కాలిద్దా నీకు? కాలిద్దా? ఏంటే కాలేది? కలుతుందా? ఎక్కడ కలుతుంది? ఇదో మైకు. నువ్వు యాంకరా? నువ్వు ప్రోగ్రామ్ చేస్తావు. ప్రోగ్రామ్ నువ్వు యాంకరింగ్ చేసావు అనుకో, జనాలకి అంకరాలు ఇచ్చుకుని కొడేస్తారే. నువ్వు ప్రోగ్రామ్ చేసావు అనుకో, టీవీ ఛానల్ మూసేసుకొని జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఏ పొడగలమ్మ పొడగలే, కొడుగులమ్మ కొడుగులే అని అమ్ముకోవాల్సి వస్తుంది. యాంకరింగ్ చేస్తుందంట. దొబ్బేటు ఎల్లు అడుగటు వెళ్ళు 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 వెళ్ళు. మిస్టర్ దొంగేష్ సూపర్ సూపర్. బాతిట్టే మరేంటి బాబాయ్, గోద్ద రాప్టర్ అంతే. మన మాటలకు ఎవరైనా సావాల్సిందే. సర్లేరు, నీకెవరు? శక్తిమాన్ 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 అరే బాబా, రంగు నట్టు తిప్పేంద్రా. అబ్బో, పోలీసులు కూడా ఎంత కట్టుకో. అబ్బో వచ్చేంద్రా. నటరాజ సాక్షాత్ శివస్వరూపం. పక్కన పక్కన మధ్యలోకి వస్తాంటి. మీ ఇద్దరి మధ్య గాలి కూడా దొరికినావు. ఊరుకో. స్వరం నా హృదయం, సంగీతం నా ప్రాణం, నాట్యం నా దేహం, నాట్యమయూరీ పురస్కారం, ఈ మహాలక్ష్మి ధ్యేయం. ఒక్క మనిషిలో ఇన్ని వేరియేషన్సా? నాకు కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బాబు పులిహోర, చెప్పేది నీ గురించి కాదు, ఆ పిల్ల గురించి. నచ్చదుగా. నీకు ఇంకా అర్థం కాలేదమ్మా? ఇది బేసిక్లీ మెంటల్ అన్నమాట. ఇది ఎర్రగడ్డకే ముద్దు బిడ్డ. దీని అమ్మా బాబులు దీన్ని పెచ్చ భరించలేక కాళ్ళు చేతులు కట్టి మూల పడేస్తే అది చూసి మనమేమో తెగ ఫీల్ అయిపోయి దీన్ని సంఖ్యలు తెంచేసి పెద్ద స్వతంత్ర సమరయోధులు ఫీల్ అయిపోతున్నాం. కరెక్ట్ చెప్పారు దొంగేష్. ఏంటి ఇందాక నుంచి ఓ పర్ఫార్మెన్స్ చేసేస్తున్నావు. మేము చంద్రముఖి చూసాం, కాంచనా చూసాం, గంగా చూసాం, రాజుగారి గది 3 పాటలు చూసాం. అంతెందుకు లేటెస్ట్ గా చీకటి గదిలో చిత్తకొట్టు చేసాం. మళ్ళీ యాంకరింగ్ అంట, నాట్యమయూరి పురస్కారం అంట. చూసా సెట్ అయిపోయింది. బాబు పులిహోర, ఏడుస్తున్నావా? ఆహా, నువ్వు ఏడుస్తూ ఉంటే కోహినూరు వజ్రాన్ని కొట్టేసినంత ఆనందంగా ఉంది. ఏడు, ఇంకా ఏడు. నీ ఏడుపు ఎల్లు వచ్చే గోదావరంలాగా. అబ్బా కోపం. అసలు ఏ నక్షత్రంలో పుట్టావు నువ్వు? నీలాంటి కూతురు మాత్రం అస్సలు కనకూడదు. ఒకవేళ కన్యా కూడా సంచిలో పెట్టేసి తాళ్ళతో కట్టేసి చెత్త కుప్పలో పడేయాలి. పులిహోర, ఈ సిచ్యువేషన్ ఏంటి? నీ సరసాలేంట్రా? అది మాడు పగలగొడుతుంటే నీకు మూడేలా వస్తుందిరా? ఓకే బేబీ. నిజంగా తీయాలుంటాయా? అయితే నేను పందెం ఓడిపోయినట్టేనా? మా బంగారమే, ప్రాణాలు పోయేటప్పుడు పందెం గురించి ఎందుకు పాపా? ఈ నరాలు కర 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 నవిలేసి, మీ వెముకలు పెల 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 విరిచేసి, మీ రక్తం గొడ 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 తాగేస్తా. అటు వెళ్తే గుడ్లోడు తీసుకొడుతుంది. ఇట్రా.
ఓకే, ఓకే. గట్టి పట్టుకో నాకు భయం దేనికైనా ఒక లిమిట్ ఉంటుందిరా. దయ్యరా ఏమైంది నీకు చూడు ఒలింపిక్స్ లో నన్ను గేమ్స్ ఆడించేస్తున్నది ఇది. చూడు మేము నీకు సహాయం చేసాం కదా, ప్లీజ్ మమ్మల్ని వదిలే. సాయం చేసేది ద్రోహం చేయడానికే. స్వార్థం లేకుండా ఎవ్వరు ఏది చెయ్యరు. ఆఖరికి కన్న తల్లికి కూడా కన్నాది కదా అని ఒక ముద్ద పడేస్తారు తప్ప ప్రేమతో కాదు. మిమ్మల్ని ఎవ్వరిని బతకనివ్వరు. ఓ మై గాడ్, ఈ పిల్ల బాగా పవర్ఫుల్ దయ్యంలా ఉంది. అవును, చచ్చిపోయే ముందు వచ్చి పెళ్లి చేసుకుని చచ్చిపోదాం. ఊర్చికు. ప్లీజ్ అర్థం చేసుకో బ్రదర్. సరే మనం దయ్యాలకు భయపడితే భయపెడతాయి, మనం ధైర్యంగా ఉండాలి. మా అమ్మ నాన్న ఏరి? తెలీదు. నాకు తెలియాలి. మా అమ్మ నాన్న ఎక్కడున్నారో చెప్పు చెప్పు. మీ అమ్మ నాన్న గురించి తెలియదు కానీ అమ్మ నాన్న గొప్పతనం అయితే చెప్పగలుగుతాను. అవునా, చెప్పండి. అమ్మ అమ్మ ఎవరికైనా అమ్మే, నాన్న ఎవరికైనా నాన్నే. కాదు, ఎవరిని కంటే వాళ్ళకే నాన్న. అమ్మ దేవత, మరి నాన్న? నాన్న దేవుడు. మరి నేను? నువ్వు దయ్యం. నువ్వు దేవత, బుజ్జి బుజ్జి దేవత. నాకు దేవత దేవుళ్ళని కలవాలనుంది. చూపేవా ప్లీజ్? దేవతలు దేవుళ్ళు ఇక్కడ ఎందుకుంటారు? పైన ఉంటారు. అంటే మా అమ్మ నాన్న చచ్చిపోయారా? నువ్వే చంపేశావా? చెప్పు చెప్పు. లేదు లేదు, మీ నాన్న బతికే ఉన్నాడు. ఇక్కడ చెప్పు. అడుగు అడుగు మీ నాన్న. నీ కన్న తండ్రమ్మా. నాన్న నాన్న నేనా? నాన్న థ్యాంక్స్ రా, కాపాడావు. అంతేనా? ఓకే. నాన్న అమ్మా నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? నీ పెళ్లి కోసం నగలు కొనడానికి డబ్బులు సంపాదించడం కోసం వెళ్ళాను నాన్న. నాన్న అమ్మా నాన్న అమ్మా అమ్మేది నాన్న. అమ్మ కావాలా? అమ్మ నా కొడుకు ఇరికించేసాడు. అమ్మ నా కన్ను. అమ్మాయిని అమ్మని చేశాడు. చూస్తాండి, నిజంగానే అమ్మ చేసేస్తాడు. అమ్మా అమ్మా మరి నాకు? మరి నాకు? అమ్మా వాళ్ళిద్దరెవరు? వాళ్ళేనా మనల్ని విడగొట్టింది? చెప్పు, నా కొడుకు లేచేస్తా. పాప వాళ్ళెవరు ఇంకా గుర్తుపట్టలేదా నువ్వు? అదిగో బాబాయ్ మావయ్య. ఇటు రండ్రా బాబాయ్ మావయ్య, రండి. రే రండ్రా. మావయ్య. వావ్. బాబా బాబాయ్. బుజ్జి ఇంకా ఆడినట్లు చాలు. రేపు మీకు స్కూల్ ఉంది కదా, పద వెళ్దాం, పడుకుందాం.
అది వెళ్ళిపోయింది కదా మనం వెళ్ళిపోదు పదా. రే ఏమన్నాడు? నీకు అర్థం కాలేదా ముద్దు నేలదా. ఎవరు మీరు? డాడీనే. మరి నన్ను చెత్త కుప్పలో ఎందుకు పడేశారు? ఒళ్ళు కొవ్వెక్కి కనేయడం, తుప్పల్లోకి కుప్పల్లోకి విసిరేయడం. నీలాంటి వాళ్ళు బతకూడదు. చావండి. క్యారెక్టర్ మారిపోయింది. స్పీకర్ ఒకేస్తుంది. ఫోన్ ఏదో ఒకటి చేయరా, ఏదో ఒకటి చేయరా.